మామ ఒక చిన్న పని పడి నేను మచ్చాగాడైతే తడదాకా బయలుదేరేసాము. దోవ మధ్యలో నేరేడు పండ్లు చెట్లు అయితే కనిపించినాయి. ఇక వదులుతామా, బండ్లు పక్కకు పెట్టి నేరేడు పండ్లు అయితే కొట్టాము. సడన్ గా డుబ్ డుబ్ అని సౌండ్ వచ్చింది. ఎవరు అని చూస్తే తాత ఎడకో ఆవేశంగా వెళ్తున్నాడు. మామ ఏదైతే రోడ్డు మీద పడి చెదిరిపోయిందో ఇలాంటి పండు టేస్ట్ వేరే లెవెల్ అయితే ఉంటది. మామ రోడ్డుపై ఇలాంటి స్టంట్లు వేసేటప్పుడు కాస్త చూసుకోండి, డొక్కులారీలు వస్తుంటాయి. మామ మేము కొట్టిన నేరేడు పండ్లను ఆ డొక్కులారీ తొక్కించుకుంటూ పోయింది. కాబట్టి ఇంకోసారి మా అస్త్రాన్ని అయితే మేము వదలాల్సి వచ్చింది. మామ మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మాదైతే సత్యుడి పక్కన నరసరాజు అగ్రహారం. మామ ఈసారి ఎలాంటి డొక్కులారీ రాకముందే మేమైతే నేరేడు పండ్లు అయితే ఏరుకునేసాము. మామ మార్కెట్ లో నేరేడు పండ్లు బయట అయితే అమ్ముతూ ఉంటారు, కానీ వాటికంటే ఇవే టేస్ట్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కింద పడి మట్టిలో కలిసి కొన్ని విటమిన్స్ అయితే దీంట్లో యాడ్ అవుతాయి అనమాట. అందువల్ల షాప్ లో కంటే ఇక్కడ టేస్ట్ ఎక్కువ ఉంటాయి. మామ చిన్నప్పుడు మా అమ్మకి నేరేడు పనులు తిన్నానని డౌట్ వచ్చిందంటే నాలుగు చూపిమనేది. నాలుగు రంగు మారిందంటే వీపు రంగు మారే వరకు కొట్టేది మా అమ్మ. మీకు అలాంటి ఫన్నీ మూమెంట్స్ ఉంటే కామెంట్ చేయండి మామ, నేను కూడా తెలుసుకుంటాను. మామ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ మామ.